ఎవరు మీరు? ఎవరి కోసం ఏర్పొచ్చినారు? ఈ బంగ్లాలో ఎవరుంటున్నారు? ఎవళ్ళేంటి? సత్యనారాయణ బాబు గారు. ఆయన కోసమే వచ్చాం. మరి ఆ మాట చెప్పుకోరే. ఇంతకీ నువ్వెవరు? నేను ఈ బంగ్లాలో పడిమడిసిని. ఆయనెక్కడా? హాస్పిటల్కి వెళ్ళినారు. హాస్పిటల్కా? దేనికి? దేనికేటి? బాబుగారి భార్య గారికి పురుట్నొప్పులు వస్తే హాస్పిటల్కి వెళ్ళరేటి? ఓలమ్మ మరిసిపోనాను. హాస్పిటల్ అంటే గాబుగారికి వచ్చినది. హలో, మిస్సమ్మ హాస్పిటలా? మా సత్యనారాయణ బాబు గారు నో పాలు పిలుస్తారేటి? ఏటేటి? అమ్మగారు పెసవించేసినారా? ఓలమ్మోలమ్మో, ఎంత మంచి కబురు చెప్పినావు నరసమ్మ. ఈ కబురున్నారంటే మా అయ్యగారు ఎంత సంతోషపడిపోతారో. మీరెవలో గాని ఇంట్లో కాలట్టుగానే శుభవార్త వచ్చేసినది. మీరెవల్లమ్మా? అదే మాకు అర్థం కావటం లేదు. ఇదిగో ఆ చాక్లెట్ డబ్బా పట్రా. నీకు చెవుడు కదూ. చిల్డ్రన్స్ రండే రండే రండే, కమాన్ మై లిటిల్ ఫ్రెండ్స్. చాక్లెట్స్ చాక్లెట్స్ రావాలి రావాలి. ఇదిగో ఇదిగో. ఆంటీకి చాక్లెట్ లాంటి పిల్లాడు పుట్టాడు. మరి నాకోటి. మీరెప్పుడొచ్చారు? ఎందుకు వచ్చారని అడగబోయి ఎప్పుడొచ్చారని అడుగుతున్నావా? బాబుకు పాలు పట్టాలి. ఏమండి? ఎవతది? ఎవరు? హాస్పిటల్లో బిడ్డర కందే అది. నా చెల్లెలు. సడన్ గా అంత పెద్ద చెల్లెలు ఎలా పుట్టుకొచ్చింది? ఆవిడ రాధాకృష్ణ భార్య. ఆ విషయమే నీకు ఇంట్లో చెప్పబోతే నువ్వు నన్ను చెప్పనీలేదు. రాధాకృష్ణకి సోనాకి గుళ్ళో పెళ్లి చేయడానికి తీసుకెళ్తుంటే లారీ కింద పడబోయే నన్ను కాపాడబోయి యాక్సిడెంట్లో రాధాకృష్ణ చనిపోయాడు. నిజంగానా? ఒట్టు. చిన్ని, ఒక్కసారి ఇలా రావే. అక్కర్లేదు, అక్కడి నుంచే చెప్పచ్చు. ఆ ఫ్రెండ్ ఎవరో పెళ్లికి ముందు చనిపోయాడో పెళ్లి అయిన తర్వాత చనిపోయాడో అడుగు. చెప్పండి, అడుగుతోందిగా. పెళ్లికి ముందే చనిపోయాడు. పెళ్లికి ముందే చనిపోతే ఆవిడ గారి కడుపు ఎలా వచ్చిందో అడగవే. ప్రేమించుకున్న వాళ్ళు తొందరపడి ఉండొచ్చు. దగ్గరుండి మీరే తొందర పెట్టినట్టు చెప్తున్నారే. చిన్ని, సరే, ఆ మాటే నిజం అనుకుందాం. ఆవిడ గారు ఈయన గారి ఫ్రెండ్ పెళ్ళం అయినప్పుడు అయితే పుట్టింటికి వెళ్ళాలి లేదా అత్తింటికి వెళ్ళాలి. మధ్యలో ఈయన గారు ఎందుకు తీసుకొచ్చారో. సోనా ఒక అనాథ. అందుకని మీరుంచుకున్నారన్నమాట. చిన్ని, మాటలు తిన్నగారని. మీ చేతులు తిన్నగా ఉంటే నా మాటలు కూడా తిన్నగా ఉంటాయండి. అసలు మీరేంటో నాకిప్పుడు అర్థమైంది. మీ ప్రతి మాట అబద్ధం, మీ ప్రతి చేత మోసం. చిన్ని, చెప్పండి, మీ ప్రొపరేటర్ గారు నన్ను మీతో తీసుకెళ్ళమంటే నాకు పరీక్షలని అబద్ధం చెప్పారా లేదా? నా అంతటా నేనే వస్తానంటే అక్కడ అగ్గి పెట్టింది ఈలని చెప్పారా లేదా? చెప్పండి, చెప్పండి. చాలు, చాలండి. ఇన్నాళ్ళు మీతో చేసిన కాపురం చాలు. ఇంకొక క్షణం కూడా మీతో నీ కాపురం చేయలేనండి. గుడ్ బై. పదవైపోదాం. ఆగు, నువ్వు వెళ్ళిపోతే అతను ఏమైనా బాధపడతాడు అనుకున్నావా? దాంతో ఇంకా హాయిగా కాపురం చేస్తాడు. ముందు హాస్పిటల్కి వెళ్దాం, చూసిరా. ఒక నిమిషం. సోనా అనే పేషెంట్ ఏ రూమ్ లో ఉంది? ఆ స్పెషల్ వార్డ్ లో ఉన్నారు.
అమ్మాజీ ట్రైన్ టైం అయిపోతుంది. బయలుదేరండి. ఒట్టి చేలు తెట్టాలమంటావు? అత్తడ చీటి ఉంది, దాని తింద డబ్బు ఉంది. ఓహో, ఇక్కడ పెట్టావా? రోజుకి 2 భోజనాలు చొప్పున రోజుకి 20 రూపాయల. 10 రూపాయలకి పిండా కూడా ఎవడు పెడతాడు ఈ రోజుల్లో? ఏ అత్తడ 5 స్టార్ హోటల్లో భోంచేస్తారా? అత్తడ చాలా మెస్సులున్నాయి, అత్తడే భోంచేయండి. నేను అత్తడే భోంచేద్దాం అనుకున్నాను. అవును, రోజుకి 20 రూపాయలు చొప్పున 10 రోజులకి 200 రూపాయలు అవుతుంది కదా. మరి ఇదేంటి బాటా రేట్ లాగా 192 రూపాయలు 50 పైసలు అనేసావు? అదా 10 రోజుల్లో ఒక్క రోజు శనివారం వస్తుంది కదా, ఆ ఒక్క పూట భోజనం తదా, మరో పూట టిఫిన్ తదా, టిఫిన్ 2.5 రూపాయే తదా. అవును తత. మరి 10 రోజులకి చిల్లర ఖర్చు కింద 1 రూపాయి వేసేమిటి వేస్ట్గా? మీతో ఒత్తపడి నమలే దిత్తుమాన అలవాటు ఉంది కదా, ఒత్తపొడి పొట్లం 1 రూపాయే తదా. ఆహా, 10 రోజులకి ఒక్కపొడి పట్లం ఎందుకు? సగం మిగిలిపోతుంది, రిటర్న్ తీసుకొచ్చేస్తా. ఓతే ఓతే. ఆ, ఇదిగో అతని పని స్లో మోషన్ లో జరుగుతుందని ఒకరెళ్ళారు, ఇద్దరెళ్ళారు, 3 మీరు వెళ్తున్నారు. ఇంత స్లో అయిందంటే మీ వెనకాల నేను రావాల్సి వస్తుంది, జాగ్రత్త. వద్దులే, నువ్వు వస్తే 5 స్టార్ హోటల్లో దిగాల్సి వస్తుంది. ఆగండి. మరీ అంత సంతోషపడకండి. కానుపయ్యి బిడ్డనింటికి తీసుకొచ్చినప్పుడు దిష్టి తీయాలి, లేకపోతే బిడ్డకి మంచిది కాదు, ఇంటికి మంచిది కాదు. కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి వెళ్ళు. సోనాకి తెలుగు రాదు. మీకొచ్చుగా. దొరసాని గారు ఏ బిడ్డను కన్నదో ఏమిటో. ఎవడో దొంగోడు ఇవాళ కూడా కర్లెత్తిపోయాడు సార్. ఓనర్ దూరంగా ఉంటే వాసం బొంగులు బజార్నే పడిపోతాయి. మరి యాదవలని యాదవలు కష్టపడి సంపాదించే తెలుస్తుంది డబ్బు విలువ, వస్తు విలువను. నిన్న పోయాయి, ఇవాళ పోయాయి, ఎలా పోతున్నాయిరా? ఎంత కాపలా ఉన్నా ఎవడో ఎత్తుపోతున్నాడు సార్. అడుగురా దొంగ, పట్టపగలు ఎత్తుపోతున్నాడు, పట్టుకుంటా. ఎవరా నువ్వు? నన్నెవరు ఆడుతుండ్రా? నేను దీని బాసురా. బాసా నా గోచ? నువ్వే గనక బాస్ అయితే మేము గోచులు కట్టుకొని పని చేయాల్సిందే. నేను కూర్చు పెట్టి పని చేయటరా? చూస్తారా కోటలో పట్టుకొని ఎవరా ఇక్కడ కాపాడండి రే బాబు. అబ్బో సారీ సార్. నమస్తే సార్, వీడే సార్ మన కర్రల దొంగ. షటప్, ఆయనే మన బాస్. ఫేస్ చూస్తే అలా అనిపించలేదు సార్. అందుకే సార్ చెప్పేది, ఆవేశపడకండి సార్. పదండి పండే. అలాంటి ఫేస్ తో పుడితే ఇదే ప్రాబ్లం. మెల్లగా. దండాలు బాబు, ఏంటి బాగున్నారా? నువ్వు బాగున్నావా? మా బామ్మర్ది పోయి 2 ఏళ్ళు అయినది కదా. నీ అబ్బాయి ఒక సౌండ్ ఇంజనీర్వి. టీవీలో వాళ్ళు చెప్పేది మనం వింటమే తప్ప మనం చెప్పేది వాళ్ళకి వినపడదు అన్నట్టుగా నీది అదే కేసు. మరి ఇంకా పద్యాలు పడడం మానలేదేటి? పద్యాలు పట్టడం ఏంటండి? అబ్బా, ఆ ఫేస్ తో అంత ఎమోషన్ అవుతుంది అందుకే. ఏయ్ పద, మీరు కూర్చోండి సార్.